హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున జరిగిన వీడియో అండి. చాలా 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 ఆలస్యం అయిపోయింది పెట్టడానికి. ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదన్నమాట అండి. ఎడిటింగ్ అయితే వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజునే చేసేసాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పటికీ జరిగిందనమాట అండి. అందరూ కూడా వినాయక చవితి వీడియోలు పెడుతుంటే ఆ వినాయక చవితి వీడియోలు కూడా చాలామంది పాటికి పెట్టేశారు, అయిపోయినాయి కూడాను. దసరాకి రెడీగా ఉన్నారు అందరూను. నేను మాత్రం వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టానండి స్పెషల్గా. ఎవరు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తారు అన్న ఇదితో సంతోషంగా పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను అన్నమాట. ముందు జరిగిందంతా కూడా మా అమ్మగారు పూజకు సిద్ధం చేశారండి వీడియోలో. దేవుడు విఘ్నేశ్వరుడు కానించి తీయాలి. ఫస్ట్ తీసా విఘ్నేశ్వరుని తీసి అప్పుడు తీయాలి. విఘ్నేశ్వరుడు కానించి నేను పూజకి వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మగారు వినాయకుడు ఫోటో దగ్గర నుంచి మొత్తం అంతా తీయాలి అన్నట్టు చెప్తున్నారనమాట అండి. అది న్యాచురల్గా ఉందని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను వీడియోలో. నేను వీడియోలు తీయడానికి మా అమ్మగారు సపోర్ట్ చాలా చాలా ఉంటుందండి. అప్పుడప్పుడు పెట్టినా సరే కొంచెం లేట్ అయినా నీట్గా క్లారిటీగా నాకు వచ్చిన విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని కొంచెం లేట్ అయినా సరే అలా పెడుతూ ఉంటానన్నమాట అండి. ఇదిగోండి వరలక్ష్మి వ్రతానికి పిండి వంటలతో అన్నీ కూడా సిద్ధం చేశారండి మా అమ్మగారు. బుజ్జి వరలక్ష్మీదేవికి బుజ్జి గౌన్ కుట్టానమాట అండి నేను. ఆ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అదే కొంచెం పరికిణీ టైపు అలా కుట్టానమాట. అమ్మవారి రూపంలో కూడా అమ్ముతున్నారు కదండి ఫేస్, అది ఇంకా అలా కొనడం అయితే ఈసారి జరగలేదన్నమాట అండి. కలర్స్ ఈటి వరలక్ష్మి ఈవిడే పట్టుకోని కుట్టింది పరికిణీ. పూజకు అంతా సిద్ధం చేసుకుని పూజ చేసుకుందాం అనేటప్పటికీ మా తమ్ముడు ఫోన్ చేశాడండి. హైదరాబాద్లో జాబ్ చేస్తాడనమాట మా తమ్ముడు. వీడియో కాల్ చేసే టైంకి ఇంకా సర్లే ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు కదా అని దేవుడి దగ్గర ఎలా సర్దుకున్నాము ఏంటనేది మా అమ్మగారు చూపిస్తున్నారు. న్యాచురల్ వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ ఎందుకు పెట్టానంటే అది కూడా సరదాగా అనిపించింది నాకు. యూట్యూబ్ వరలక్ష్మి ఈవిడి, నేను పెట్టింది ఏమో కలసము అని మా అమ్మగారు మా తమ్ముడికి సరదాగా చెప్తున్నారు. అందుకని సర్లే బాగుంది కదా సరదాగా వాయిస్ అని అది యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను అనమాట అండి. అన్నీ మా అమ్మగారు సర్దిన తర్వాత ఎప్పుడులాగే నేను వచ్చి చిన్న పంతులమ్మలాగా పుస్తకం పట్టుకుని కూర్చున్నాను అనమాట అండి. ఇంకా మంత్రాలు అవి చదవడం మొదలుపెట్టి ఇద్దరము కూడా పూజ అది చేసుకున్నామండి. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మకాయ నమః. అలా అష్టోత్తరములతో మా పూజను మొదలుపెట్టామన్నమాట అండి. సైడ్కి ఫోన్ అలా నిలబెట్టి వీడియో తీస్తూ ఉన్నాము. కానీ ఒకరుండి వీడియో తీస్తే చాలా బాగుంటుంది. ఫోన్ స్టాండ్స్ అవి కూడా పెట్టుకుని చాలా క్లారిటీగా చాలామంది చాలా బాగా తీస్తున్నారు, మిగతా యూట్యూబర్స్ కూడా చక్కగాను. మంది ఇప్పుడే కదండి స్టార్ట్ చేసాం, నేను నార్మల్గానే వీడియోలు తీస్తూ ఉంటాను అనమాట. పూజ అంతా అయ్యేటప్పటికి పేరెంటాలు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. నేను 5గురికి, అమ్మ 5గురికి అలా ఇచ్చామన్నమాట అండి. నేను మా అమ్మగారి ఇంటి దగ్గరే చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా ఎప్పుడూలాగే వరలక్ష్మి వ్రతం. ముందు వచ్చిన వీరిద్దరూ కూడా నా ఫ్రెండు, మా అమ్మగారి ఫ్రెండు, వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు అనమాట అండి. నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట అనురాధ అని. వాళ్ళ అమ్మగారు పూజ అయిన వెంటనే వాళ్ళిద్దరూ వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. తాంబూలం అనేది మన శక్తి మేరకు ఇవ్వచ్చు, కానీ మొదటి తాంబూలం మాత్రం 12 కుడుములు అనేది ఎప్పుడు కూడా నేను ఇచ్చుకుంటానండి. అదే ఇస్తున్నాను అక్కడ ఆంటీకి.
వరలక్ష్మి వ్రతం పుస్తకంలో కూడా కథలో కూడా ఉంటుంది కదా, 12 కుడుములు ముఖ్యమని, మిగతావి తర్వాత మన శక్తి మేరకు పెట్టుకోవచ్చని అలా ఇచ్చారనమాట అండి. అలా నేను వాయనం ఇచ్చానమాట అండి. వాయనం తీసుకున్నారు ఆంటీ చాలా సంతోషంగా. వాయనం తీసుకున్న కాసేపటికి ఆంటీకి అమ్మవారు కనిపించారు. మహాలక్ష్మిని వచ్చాను. వాయనం ఇదా మళ్ళీ పుచ్చుకుంటున్నానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నానమ్మ వాయనం. పుచ్చుకున్నావిడ ఎవరని అడగాలి. అలా నేను 2 వాయనాలు ఇచ్చే సమయానికి మా ఆంటీ గారికి అమ్మవారు వచ్చారండి. మా ఆంటీకి కనకదుర్గమ్మ వారు కనిపిస్తారు. అది లాస్ట్ ఇయర్ మనం వినాయక చవితి వీడియోలో కూడా నేను లాస్ట్లో మీకు చెప్పాను. ఆ వీడియోలో కూడా ఉంటుంది. అమ్మవారు కనిపిస్తారనమాట అండి. ఆవిడకి కనిపించిన వెంటనే కూర్చుని మనం ఏవైనా అడిగితే చెప్తారు. మనకి ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది కూడా చెప్తారనమాట అండి. ఇంకా అలా బట్టు గంధం అన్నీ పెట్టి అమ్మవారిని అలాగా కూర్చోబెట్టామండి. ఈలోపు మా పక్కింటి ఆవిడ కూడా తాంబూలం తీసుకోవడానికి వచ్చారనమాట. ఏ రోజు తప్పింది నీకు? ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నాం. నీ కోరిక ఒకటి ఉండిపోయింది మనసులో, అవునా? అదే సంకల్పం. దమ్మా బొట్టెట్టు నువ్వు కూడా ఇదిగో ఇదిగో. తీసుకున్నావిడ ఎవరంటే వరలక్ష్మీదేవి. దాన్ని పెట్టుకోమ్మా. అచ్చంది అచ్చంది రైలు అక్కడ అలాగే ఆన్లోనే ఉంచిన లక్ష్మి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఆంటీ అమ్మవారు పూనిన ఆంటీ గారిని ఒక విషయం అడుగుతాను అన్నారనమాట అండి. చిన్న పాపకి సంక్రాంతి లేదండి. దుర్గమ్మ పేరేనండి. చిన్న పాప అండి. ఇప్పుడు ఆ పేరే కడుగుతుంది. అప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిందమ్మా. ఏదో ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళ కొంచెం కనిపించిన వాళ్ళ అడుగుతున్నానమ్మా. చెప్పమ్మా, మందులు వేసుకోద్దా పాప? మందులు వాడించండి. స్నేహితురాలను అడగమనవే. అడగమ్మా అడిగమ్మా, చెప్పు. భయం ఉండదు. మా అమ్మ కొట్టం కాపాడిదండి. అది తెలిసి బొచ్చు వేస్తే బండారి చేతి దొరకండి. ఇంట్లో కనపడాలని ఉందా తల్లం తల్లి. ఈ వీడియోలో అన్నీ కూడా కొన్ని యాజ్ ఇట్ ఈజ్ వాయిస్లే పెట్టానండి. ఏంటంటే ఎవరి నమ్మకం వారిది. నిజమైన భక్తులకు అమ్మవారు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. అది నేను నమ్ముతానమాట అండి. మీలో నమ్మకమైన వారు చూస్తారు అన్న సంతోషంతో నేను యాజ్ ఇట్ ఈజ్ వాయిస్లే పెట్టానన్నమాట. అమ్మవారు వాళ్ళ వెంటనే ఫస్ట్ నాతో మాట్లాడింది మీరు విన్నారు కదండి. ఎప్పుడు కూడా ఘనంగానే జరుపుకుంటావు, ఎప్పుడు వరలక్ష్మి వ్రతం మానవు అన్న మీనింగ్తో ఆవిడ మాట్లాడారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు ఉన్నంతలో సహజంగా వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే నేను మానలేదండి. కానీ పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా అమ్మగారింటి దగ్గరే చేసుకుంటాను.
అత్తయ్య వాళ్ళు కాకినాడలో విడిగా ఉండడం వల్ల నేను ఇంకా ఒక్కదాన్నే చేసుకోవాలి మేము ఉండే ప్లేస్లో అని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్నమాట. ఇద్దరము ఇంకా అక్కడ చేసుకుంటామండి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను, వినాయక చవితి ఏంటి, వరలక్ష్మి వ్రతం ఏంటి, ప్రసాదాలు గట్ట ఎక్కువ చేయాలి అని ఒక్కదాన్నే చేసుకోవాలని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరము చేసుకుంటాము అన్న విషయం లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను. చాలా సంతోషంగా పేరెంటాలు అందరూ కూడా పూజ అయ్యే సమయానికి రావడం, ఒకటి తర్వాత ఒకటి అన్నీ చక్కగా సక్రమంగా జరగడం అంతా బాగా జరిగిందండి ఆ రోజు. మా అమ్మగారు అయితే ఇంకా పట్టు చీర అది ఏమీ కట్టుకోలేదు. మనసులో చాలా బాధను పెట్టుకుని నా కోసం నేను ఒక్కదాన్నే పూజ చేసుకోవాలి అని బాధపడతానని చెప్పి నా కోసం ఈ పూజ ఏర్పాట్లు అవి చేశారు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం సమయానికి ఒక 6 నెలల క్రితం మా అమ్మమ్మ గారు చనిపోయారనమాట అండి. ఆ బాధలోనే మా అమ్మగారు ఇంకా అలా ఉండిపోయారు. ఇంకా అలా ఉంటే అలా బెంగగానే ఉంటారని చెప్పి నేను మా తమ్ముడు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడడం, ఇలా పండుగలప్పుడు అది అంటే కొడుకులు చేసుకోకూడదు కానీ కూతుర్లు చేసుకోవచ్చు కదండి తల్లి చనిపోయినా. కాబట్టి ఇలా పూజలు అవి చేసుకోవాలి, ఇలా బాధగా ఉంటే అమ్మమ్మ కూడా చాలా బాధపడుతుందని అలాగని ఇలాగని మా తమ్ముడు నేను చెప్తూ మా అమ్మగారి మైండ్ని మార్చాలని, అంటే ఆ బాధని తగ్గించాలని మేము అలా చెప్పి ప్రతి పండగకి వెళ్ళి అలా ఉంటూ మా అమ్మగారితో అన్నీ చేయించుకుంటూ అలాగా జరుపుకుంటున్నాం అన్నమాట అండి. అందుకే కొంచెం డల్గా ఉన్నారు మా అమ్మగారు. ఈ విషయం నేను చాలా వీడియోలో చెప్దాం అనుకున్నాను. మా ఊరు మా అంకాలమ్మ పోలేరమ్మ తీర్థం సమయానికి కూడా అప్పటికి కూడా 5 నెలలు 4 నెలలు అవుతుంది అనుకుంటండి. అంటే వరలక్ష్మి వ్రతానికి 8 నెలలు అయింది. అయితే మా అమ్మగారు చనిపోయి అప్పుడు కూడా మా అంకాలమ్మ తీర్థంకి నేను మా తమ్ముడే వెళ్ళాము. మేమిద్దరమే ఎందుకు వచ్చాము, మా అమ్మగారు ఎందుకు రాలేదు అని మీకు చెప్పాను కదండి. అప్పటికి కూడా 5 నెలలు అయింది మా అమ్మగారు చనిపోయి. అప్పటికి ఇంకా ఏ గుడికి గట్టా రావట్లేదు అనమాట మా అమ్మగారు ఆ బాధలో ఉండి. అందుకని ఈ సంవత్సరం అసలు సంక్రాంతి దగ్గర నుంచి కూడా జనవరి 1 నుంచి సంక్రాంతి కాడ నుంచి ఇంక అన్నీ కూడా చాలా బాగా వీడియోలు అది తీసి పెడదాము అని అనుకున్నాను. కానీ ఇంకా జనవరి 1 రోజునే మా అమ్మమ్మ గారు చనిపోవడంతో అనుకున్నవి ఏమీ జరగలేదండి. ఇప్పుడు నేను చెప్పిన మా అమ్మమ్మ గారి విషయం ఈ సమయంలో చెప్పొచ్చో లేదో తెలియదు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు శుక్రవారం మంగళవారం అయితే కాదండి. అంటే ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సెంటిమెంట్గా అనిపించినా అది కూడా క్లియర్గా చెప్తున్నాను అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది సాటర్డే ఇస్తున్నాను అనమాట అండి. అంటే ఎప్పటికప్పుడు చెప్దామంటే కుదరట్లేదు, ప్రత్యేకించి ఇంకా చెప్పే సందర్భము రాలేదు. అంటే ప్రతి పండగకి కూడా మా అమ్మగారు చాలా సంతోషంగా ఉండి చేసుకుంటారు. మా అమ్మల్ని కూడా చాలా సంతోషంగా ఉంచుతారు. అన్నీ కూడా తయారు చేసి చేస్తారు. డల్గా ఉన్నారు కదా ఏంటి ఎందుకు అనేది కొంచెం క్లారిటీగా చెప్పాలని అమ్మమ్మ గురించి చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఇప్పుడు అమ్మమ్మ గురించి ఎందుకు తలుచుకున్నానంటే మా ఆంటీకి అమ్మవారు కనిపించారన్నాను కదా, మా అమ్మమ్మ గారు కూడా అలాగే కనిపించేవారండి. మా అమ్మమ్మ గారు నిండు ముత్తైదుగా స్వర్గానికి చేరుకున్నారు సంక్రాంతి జనవరి 1 రోజున. పెద్ద బొట్టుతో అమ్మవారిలాగే ఉండేవారండి మా అమ్మమ్మ గారు. అందుకని తలుచుకోవాలని అనిపించి మీకు కూడా చెప్పినట్టు ఉంటుందని చెప్పానండి. ఇలా ఉదయం అంతా కూడా పూజ అయిపోయిన తర్వాత మా ఇంట్లో తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత పేరెంటాలకి మేము కూడా మమ్మల్ని పిలిచిన వారి ఇంటికి వెళ్ళి తాంబూలాలు తీసుకుని మార్నింగ్ అంతా కూడా చాలా సంతోషంగా మేమైతే వరలక్ష్మి వ్రతం జరుపుకున్నామండి. అంటే సువాహాసినిగా ఉండేటువంటి స్త్రీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆఖరికి వచ్చేటప్పటికి అంతా ఏకమవుతారు. ఈ రకంగా చేస్తే మనకి ఏమైనా కలుగుతుందా? అలాగే కుంకుమార్చన చేసేటప్పుడు కూడా చూడండి. ఇక మార్నింగ్ పూజతోటి పేరెంటాలతోటి గట్ట సందడి అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మా ఊరు పక్కనున్న నవడూరులో శ్రీ పద్దాల వెంకమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అండి. లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకున్నాం మనం, అక్కడికి వెళ్ళామన్నమాట.
వరలక్ష్మి వ్రతం రోజనే కాదండి, ఎప్పుడు కూడా పద్దాలంకమ్మ తల్లి గుడి చాలా కన్నుల వైకంఠంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజున ఇంకా ప్రత్యేకించి ఆ తల్లి మెరిసిపోతూ ఉంటుందన్నమాట అండి. డైరెక్ట్గా అమ్మవారిని అయితే చూపించలేదు, కానీ ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న గుళ్ళు ఇవి కూడా లైటింగ్ అది చాలా బాగుంటుంది. అక్కడ ఓ పక్కన లలితా పారాయణం, భజనలు, అమ్మవారి దర్శనాలు అన్నీ కూడా చాలా కన్నుల వైకుంఠంగా ఉంటుందండి ఆ రోజు. ఇక ఆ రోజు నుంచి గుళ్ళకి అవి వెళ్ళడం ప్రారంభించారండి మా అమ్మగారు. ఇదేనండి ఈ రోజుకి వీడియో. ఉంటానండి మరి.